అక్టోబర్ ఈ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. ఫైలిన్, హుద్హుద్, ఆంపన్ ఇలా పేరేదైనా ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై ఈ తుఫాన్లు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సీజన్లో బంగాళాఖాతంలో విపత్తులు పొంచి ఉంటాయి. గతంలో అక్టోబర్ నెలలో వచ్చిన తుఫాన్లు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తీవ్రంగా మిగిల్చాయి. ఏటా అక్టోబర్లో రాష్ట్రానికి తుఫాన్ల ముప్పు తీవ్రంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరులో వెనక్కి మళ్లుతాయి. ఈశాన్య రుతుపవనాలు పుంజుకుంటాయి. ఈ సమయంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. క్రమేణా వాయుగుండాలు తుఫాన్లుగా మారతాయి. ఈ విపత్తులన్నీ ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిషా దగ్గర తీరం దాటి ప్రళయం సృష్టిస్తాయి. ప్రాణ, ఆస్తి నష్టం మిగులుస్తాయి. గంజాం, ఖుర్దా, పూరి, కేంద్రపడ, జగత్సింగ్పూర్, భద్రక్, బాలేశ్వర్ జిల్లాలు తీరానికి చేరువగా ఉన్నాయి. తుఫాన్ల ముప్పు వీటికి ఎక్కువ. రాష్ట్రానికి 480 కిలోమీటర్లు తీరం ఉంది. 1999 అక్టోబర్ 18న గోపాల్పూర్, 29న జగత్సింగ్పూర్ జిల్లా ఎరసమ వద్ద తీరాలు దాటిన తుఫాన్లు ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చాయి. పారాదీప్కి చేరువలో ఎరసమ వద్ద తాకిన ప్రచండ తుఫాను ఉప్పెనల వల్ల 10,000 మంది అధికారికంగా మృతి చెందారు. అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 30,000 ఉండొచ్చని అంచనా. లక్షల్లో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. ఉత్తర కోస్తాలోని 14 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఉప్పెనలో 30 ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. అక్టోబర్ ప్రథమార్ధం నుంచి నవంబర్ నెలాఖరు వరకు అండమాన్లో ఏర్పడే పీడనాలు తుఫాన్లుగా బలం పుంజుకోవడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయన్నారు ప్రముఖ ఐఎండీ పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ శరత్ చంద్ర సాహు. ఇవి ఒడిషాలో తీరం దాటడానికి అవకాశాలు ఎక్కువన్నారు. గోపాల్పూర్, మహాపడ, పారాదీప్ తీరాలు అనుకూలమన్నారు. విపత్తులపై ముందుగా కొన్ని విదేశీ మెట్ సంస్థలు అంచనా వేస్తున్నా ఖచ్చితమైన అధ్యయనం ఐఎండీ మాత్రమే చేయగలదని ఇది నిరూపితమైందన్నారు. కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ రాడార్ కేంద్రాలకు అవసరమవుతున్న యంత్ర సామగ్రి సమకూరుస్తోందన్నారు. బంగాళాఖాతం ఉపరితలంలో గాలి తీవ్రత సాధారణంగా 25 కిలోమీటర్లు ఉంటుందని, అల్పపీడనాలు ఏర్పడితే వేగం 35 నుంచి 45 కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు స్థానిక ఐఎండీ అధికారి ఉమాశంకర్ దాస్. పీడనాలు వాయుగుండాలుగా మారితే గాలి తీవ్రత 50 నుంచి 60 కిలోమీటర్లకు పెరుగుతుందని, తీరం వైపుకు పెనుగాలులు వీస్తాయన్నారు. వాయుగుండంతో గాలి వేగం 74 కిలోమీటర్లు దాటితే తుఫాన్గా మారతాయన్నారు. ఇది 125 నుంచి 164 కిలోమీటర్లకు పెరిగితే సివియర్ సైక్లోన్గా ప్రకటిస్తామన్నారు. 165 నుంచి 224 కిలోమీటర్ల గాలి వేగం ఉంటే వెరీ సివియర్గా పరిగణిస్తామన్నారు. 225 నుంచి 279 కిలోమీటర్ల తీవ్రత ఉంటే సూపర్ సైక్లోన్గా ప్రకటిస్తామన్నారు. తుఫాన్ల తీవ్రత అంచనా వేసి ఓడరేవులకు హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. 1 నుంచి 3 వరకు సాధారణం కాగా 10వ ప్రమాద హెచ్చరిక విధ్వంసానికి సూచిక అన్నారు.